కృష్ణ అంకల్ మీ మైక్ పెట్టండి. బ్రహ్మంటే విష్ణుకు పేరు నన్నవయ్య, దాంబరికి పేరు నన్నవయ్య, ఆదికాలమ్మ నాడు నాడు కథలు కూర్చున్నవయ్యను, అనగనాగ పతి నన్నవయ్య, గణాదుల కలిపతి నన్నవయ్య. నా కన్న తండ్రి శంకరుడాని పాదానికి 10,000 శరణం, నా కన్న తండ్రి పార్వతీదేవి నీ పాదానికి 10,000 శరణం, జడజటాన కూర్చున్న జాలాదుగంగా నీకు 10,000 శరణం, కలకత్త కాళి నీకు 10,000 శరణం, నా దారం నరసింహస్వామి నీకు 10,000 శరణం, అక్క అండాలమ్మ నీకు 10,000 శరణం, చిన్నక్క ఆదిలక్ష్మి నీకు 10,000 శరణం, కింద ఆదిశీలకు 10,000 శరణం, మీద వారి భక్తులకు 10,000 శరణం, అందరికీ రాకా శరణం. అమ్మా మేము అక్కన్న మాటలు మాంకాళి మందిరం వద్ద చేసే పూజలకు మీరు ఎలా ఉన్నారమ్మా? మంచి నడుస్తున్నాయని అమ్మా. మీరు పూలు పెట్టినా పత్రి పెట్టినా నాకు సంతోషమేనా బాధ, మీరు ఏ విధంగా నాకు పూజలు చేసినా కానీ నాకు ఆనందమే. ఎవరికి ఏమి కాకుండా కాపాడుకుంటూ వస్తారా బాలుడా. నేను గ్రామం చుట్టూ తిరుగుతున్నా, దేశమంతా తిరుగుతున్నా నా బాలుడా. కానీ ఈ ఏడు చాలా దురదృష్టం జరిగిందిరా, చాలా పాపాలు జరుగుతున్నాయి. కాబట్టి నేను ఈ 5 వారాలు నాకు సాకలు పోసి రాయి దగ్గర సాకలు పోసి పప్పు పిల్లలతో పసుపు బొమ్మలు పసుపు పొట్టులు ఇచ్చుకుంటే మంచి చేస్తారా బాలుడా, అందరికీ మంచి. అమ్మగారు మీరు చెప్పినట్టు మేము శాఖలు పోస్తారు మా ఆడవాళ్ళందరూ, కానీ మా పిల్లలకు చాలా మంది చదువుకున్న తర్వాత కూడా వారికి ఉద్యోగాలు రాకుండా ఉన్నాయి. వారికి ఉద్యోగాలు వచ్చేలా చూడండి అమ్మవారు. పెడుతుంగున పడుతున్నారా బాలుడా, పిల్లల ఆలోచనలు వేరేలాగా అవుతున్నాయి. అందుకే నేను నిండార్ల వాళ్ళను కాపాడుకుంటూ వస్తా. మీరేమి బాధపడకండి, ఇప్పటికే నేను సరిదిద్దుకుంటూ వస్తున్నా. పాపం ఉన్న దగ్గర పుణ్యం కూడా ఉంటుంది. కాబట్టి నాకు 5 వారాలు సాగలు పోస్తే నేను చల్లనైనా అందరికీ చల్లగా చూసుకుంటూ వస్తారా బాలుడా. అమ్మా నీ ఆశీర్వాదంతో పిల్లలు తప్పుతో పట్టకుండా చూసుకునే బాధ్యత నీకుందమ్మా. కొద్దిగా మీ వాళ్ళకు సలహా ఇవ్వండి అమ్మా. ఇంటిలో ఉన్న వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారా. నీ పిల్లలు ఎక్కడ పోతున్నారో నీకు తెలియదా, కనిపెట్టుకోవాలి. పిల్లలు కూడా చెప్పిన మాట వింటలేరు అని వదిలేస్తే చాలా నరకాలు జరుగుతున్నాయి. ఇంటిలో వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలి. దేశమంతా కాపాడుకునే శక్తి నాకుంది, కానీ ఇంటి లోపల కూడా మీరు కూడా చూసుకోవాలి రా బాగా. పిల్లల ఆలోచనలు కూడా 10 విధాలుగా ఉంటున్నాయి. అవి పట్టించుకొని సరిదిద్దుకునే బాధ్యత మీది. అయినా కానీ నేను మీ ఎంబడి ఉండి నడిపించుకుంటూ వస్తున్నా. ఇక్కడ ఎలాంటి దురాచరణ లేకుండా చూసుకుంటూ వస్తున్నా. ఏమి చింతపడకండి, పాపం ఉన్న దగ్గర పుణ్యం ఉంటుందని చెబుతున్నా కదా. అమ్మ మీరు చెప్పినట్టే వింటున్నాము, కానీ మన తల్లిదండ్రులు వాళ్ళని పిల్లలు చూసుకుంటూ నమ్మకంతో ఉంటున్నారు. వారికి కూడా కొద్దిగా ధైర్యం ఇచ్చి పిల్లల్ని మంచిగా చూసుకునేలా చూడండి అమ్మా. నన్ను తలుచుకోండి, నా దగ్గరికి రండి. ఆలోచన చేయకుండా ఎవరికి ఏమి కావాలో నా పిల్లల్ని నేను కాపాడుకుంటూ వస్తా. ఈ సంవత్సరం కాలాలు కూడా మంచిగానే ఉన్నాయి. ఏమి బాధపడకండి. మంచి జరిగే చోట మంచి జరుగుతుంది, చెడు జరిగే చోట కూడా మంచి జరిగేలా ఆలోచన చేసి నేను ముందుకు నడిపిస్తున్నారా బాగా. ఆ చుట్టుప్రక్కల ఉన్న మా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మీతో కోరుకుంటున్నామమ్మా. మీరు వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవాలమ్మా. అందరూ నాకు ఆనందంగా పూజలు చేస్తున్నారు కాబట్టి నేను అందరినీ కాపాడుకుంటాను. మీకేమి బాధ లేదు, నేను ఉండి నడిపించుకుంటూ వస్తా. ఎవరికి ఏమి కావాలన్నా కానీ నా దగ్గర వచ్చి కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం చేస్తా. అమ్మా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నీ పూజలు మేము ఇలాగే ఘనంగా నిర్వహించుకునేటట్టు మీరెప్పుడు మా పెద్దవాళ్ళందరికీ మీరు చెప్పాలమ్మా. ఏ రాజు వచ్చినా కానీ ప్రజలు నేనే రాజును, నేనే కదా. ఆనందంగా నడిపించుకుంటూ వస్తారా బాలుడా. ఎవరికి ఏమి కాదు. కాలాలు ఎట్లుంటాయో మంచి కూడా అట్లనే జరుగుతుంది రా బాలుడా.
అమ్మా నీ చెప్పిన మాటలు ఇది మీ చెప్పినట్టుగా విధంగానే మా పెద్దవాళ్ళు ఇంటి వాళ్ళందరూ పాటిస్తారమ్మా. కాని పప్పు బెల్లాలతోటి సాకలు పోసి ప్రసాదాలు ఇచ్చుకొని పసుపు పొట్టు పంచుకోండి. ఎవరికి ఏమి కాకుండా చూసుకునే బాధ్యత నాది. ముందొచ్చే కాలంలో వైద్యాలు ఎక్కువైపోతున్నాయి, ఆరోగ్యాలు ఎక్కువ చెడిపోతాయి ఆ బాలుడా. అందుకే సాకలు పోయండి, నాకు నీకు చల్లగా చూసుకుంటూ వస్తా. అమ్మా అలాగే అమ్మా నీ చాకలు వస్తాం, నీ చెప్పినట్టుగానే పూజలు నిర్వహిస్తాం. కానీ ఏ ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకో అమ్మా. నా మీద నమ్మకం వేసి నన్ను వేడుకున్న వాళ్ళకి నేను వెంబడుండి నడుస్తారా బాలుడా. మంచిదమ్మా. అమ్మా మీ చూసుకునే బాధ్యత నాది. ఇలాంటి ఆలోచన చేయకండి. నన్ను తలుసుకున్న వాళ్ళకి నేను వాళ్ళ వెంబడుండి నడిపించుకోవస్తారా బాలుడా. అలాగే మీరు చెప్పినట్టే మేము కూడా మీ చెప్పిన విధంగానే ఉంటామమ్మా. సంతోషమే, ఆనందమే నాకు. జై మంగళమ్మ.